నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కేరళలోని వైనాడ్లో ప్రకృతి విలయం. కొండ చర్యలు విరిగిపడి 40 మందికి పైగా దుర్మరణం. $225 మంది సైనిక సిబ్బందితో శరవేగంగా సహాయక చర్యలు. మట్టి దెబ్బల కింద వందలాది మంది చిక్కుకున్నట్లు సమాచారం. జార్ఖండ్ ప్రమాదంతో పలు రైళ్ల సేవలకు అంతరాయం. మృతుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం ప్రకటించిన రైల్వే శాఖ. శ్రీశైలం ప్రాజెక్టు మరో 2 గేట్లెత్తిన అధికారులు. సాగర్ జలాశయానికి సంతరించుకుంటున్న జలకళ. మరి కాసేపట్లో 2వ విడత రైతు రుణమాఫీ. అసెంబ్లీ ప్రాంగణం నుంచి ప్రారంభించనున్న సీఎం. కేరళలోని వైనాడ్ జిల్లాలో మెప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాల్లో ఈ తెల్లవారుజామున భారీ కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 43కు పెరిగింది. 70 మందికి పైగా గాయపడ్డారు. వందలాది మంది మట్టి దెబ్బల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణా దళం, అగ్నిమాపక బృందం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలో నిమగ్నమయ్యాయి. రెస్క్యూ ఆపరేషన్ కోసం కేరళ ప్రభుత్వం సైన్యం సాయం కోరింది. దీంతో 122 ఇన్ఫాంట్రీ బెటాలియన్కు చెందిన 2 కాలమ్స్ను ఘటనా స్థలానికి పంపినట్టు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ఘటన జరిగిన మెప్పాడి సమీపంలోని ప్రాంతాల నుంచి అదనపు బృందాలు సైతం వైనాడుకు చేరుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. కొండ చర్యల కింద చాలా మంది ప్రజలు చిక్కుకుపోయి ఉంటారని స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. ఇప్పటి వరకు 70 మందిని కాపాడి ఆసుపత్రికి తరలించినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో కేరళలోని వైనాడ్, కోజికోడ్, మలప్పురం, కసరగాడ్ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. పతనంతిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిశూర్, పాలక్కడ్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కొండ చర్యలు విరిగిపడిన ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేరళ సీఎంతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న మోదీ పరిస్థితిపై సమీక్షించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ప్రధాని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు పీఎం ఎన్ఆర్ఎఫ్ కింద 2 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి 50,000 రూపాయల సాయాన్ని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేరళ సీఎం జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. We are trying every possible way to rescue our people. So, Honorable Chief Minister himself has given instructions early in the morning itself. And all hospitals are set, and we have received some bodies in different hospitals. And many are injured. So, they are also every possible way to rescue our people and to give proper treatment is also. We have ensured that. We have NDRF team there, but 4 more teams will be joining there. And also we have fire force teams there, civil defense team is there, and also Navy will be reaching there. Honorable Chief Minister has informed, so Chief Minister has sought the help of Army, Navy, etc. We can see the visuals. The visuals are quite shocking. So it's very, very unfortunate. So we actually many rods have collapsed, and one bridge is also washed away. So let's see, because we have to establish that connectivity in few hours, and also helicopters will also be brought there. But the weather is bad there. But now at present, for the time being, there is no rain, I think. Casualties from the reports from the hospitals, we have 24 dead bodies in different hospitals now, and also some about 70 people are injured. Yes, here in my office also, and also in directorate, and also locally we do have a control room, so that
And we face many challenges there because there is no electricity connection, and also the batteries are getting, this thing, so that it's quite a challenging situation. Yes. ముండకైలో అర్ధరాత్రి 1 గంటకు ఆ తర్వాత తెల్లవారుజామున 4 గంటలకు 2 సార్లు కొండ చర్యలు విరిగిపడ్డట్లు స్థానికులు వెల్లడించారు. 400కు పైగా కుటుంబాలపై ఈ ప్రభావం ఉన్నట్లు తెలిపారు. చాలా మంది ఆచూకీ తెలియరావడం లేదని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. మెప్పాడి సమీపంలోని ట్రీ వ్యాలీ రిసార్ట్లో 150 మంది చిక్కుకుపోయారు. రాత్రి వేళ వర్షం పడుతుండటంతో కొందరు స్థానికులు కూడా అక్కడ తలదాచుకున్నారు. ప్రస్తుతానికి అందరూ సురక్షితంగానే ఉన్నారు. ఆ ప్రాంతంలో మొత్తం కొండ చర్యలు విరిగిపడినట్లు రిసార్ట్ వర్గాలు వెల్లడించాయి. దీంతో దాదాపు 40 ఇళ్లు ధ్వంసమైనట్లు పేర్కొన్నారు. మరోవైపు రక్షణ మంత్రి రాజ్నాథ్ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదితో కేరళలోని పరిస్థితిపై చర్చించారు. ఇప్పటికే 122 ఇన్ఫాంట్రీ బెటాలియన్కు చెందిన 2 కాలమ్స్ను వెళ్లినట్లు ఆర్మీ చీఫ్ పేర్కొన్నారు. మొత్తం 225 మంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. एक प्राकृतिक हादसा के कारण वायनाड में बड़ी क्षति पहुंची है. अभी तक की सूचना के हिसाब से बहुत बड़ी संख्या में लोगों ने अपना जीवन दिया है. कई लोग इंजर्ड हैं. मैं ईश्वर से प्रार्थना करता हूं कि जो इंजर्ड हैं उनको भी जल्द से जल्द ठीक किया जाए, ठीक हो. प्रधानमंत्री नरेंद्र मोदी जी ने केरल के मुख्यमंत्री जी से भी बातचीत की है और केंद्र सरकार पूरी तरीके से केरल के लोगों के साथ है, वायनाड के लोगों के साथ है, सरकार के साथ है. जो भी आवश्यकता होगी केंद्र सरकार पूरी तरीके से उनकी मदद करेगी. జార్ఖండ్లోని చక్రధర్పూర్లో ఈ తెల్లవారుజామున హౌడా ముంబై ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. రైలుకు చెందిన 18 బోగీలు చెల్లాచెదురయ్యాయి. ఈ ఘటనలో 2 ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించాయి. మిగతా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. జార్ఖండ్లోని జంషెడ్పూర్కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న బరంబంబు ప్రాంతంలో తెల్లవారుజామున 3 గంటల 45 నిమిషాల ప్రాంతంలో రైలు ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన ప్రాంతం ఆగ్నేయ రైల్వే డివిజన్ కిందకు వస్తుంది. హౌడా ముంబై ఎక్స్ప్రెస్కు చెందిన మొత్తం 18 బోగీలు పట్టాలు తప్పినట్లు ఎస్ఈఆర్ అధికారులు వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ప్రమాదం నేపథ్యంలో 5 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఎస్ఈఆర్ తెలిపింది. మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు వెల్లడించింది. ఘటనా స్థలానికి కొంత దూరంలో మరో గూడ్స్ రైలు కూడా పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు. ఈ 2 ప్రమాదాలు ఒకేసారి జరిగాయా అనే విషయంలో ఇంకా స్పష్టత లేదని చెప్పారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పిన చోట ప్రమాద తీవ్రతను అంచనా వేయాల్సి ఉందన్నారు. రెండో విడత రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. సభకి నమస్కారం. ఈనాటి రైతు రుణమాఫీ రెండో విడత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన
మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారికి, శాసన మండలి అధ్యక్షులు శ్రీ గుప్తా సుఖేందర్ రెడ్డి గారికి, శాసన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ గారికి, వ్యవసాయ శాఖ మాత్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి, ఈ సభకు విచ్చేసిన గౌరవ మంత్రులందరికీ, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ సభకు విచ్చేసిన చీఫ్ సెక్రటరీ గారు శ్రీ శాంతికుమారి గారికి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ రామకృష్ణరావు గారికి, అధికారులకి, మీడియా మిత్రులకందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రభుత్వం రైతు రుణమాఫీ పథకాన్ని నిర్ణీత సమయంలో అమలు చేయడానికి కట్టుబడి ఉన్నది. దీనికి నిదర్శనమే ఈనాటి 2వ విడత రుణమాఫీ కార్యక్రమం. మనందరికీ తెలుసు, ఈ నెల 18వ తేదీన రుణమాఫీ అమలు ప్రారంభమైంది. మొదటి విడతలో 1,00,000 లోపు రుణాలున్న 11,34,000 రైతులకి 6,090 కోట్ల రూపాయలు మాఫీ జరిగింది. ఈరోజు 2వ విడత కార్యక్రమంలో 1,00,000 నుండి 1,50,000 రూపు రుణమున్న 6,40,000 రైతులకి 6,06,190 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రైతుల అకౌంట్లో ఈరోజు వేయబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 566 రైతు వేదికల్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేక ప్రసారం ద్వారా ప్రతి మండలంలో ఉన్న రైతులు కూడా ఈ పండుగలో పాలు పంచుకుంటున్నారు. అదేవిధంగా ప్రతి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ నుంచి ఈ 2వ విడత మాఫీకి ఒక 15 మంది రైతుల్ని ఈరోజు ఈ కార్యక్రమానికి పిలిపించి గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా వారికి చెక్కులు కూడా అందజేయబోతున్నాం. మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు, స్వాగతం పలుకుతూ తదుపరి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ గారిని, గౌరవ మంత్రివర్యులు, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు నడపాలని కోరుతూ ముందుగా మనం తయారు చేసిన ఒక పబ్లిసిటీ పాటని మనం అందరం వీక్షించాల్సిందిగా కోరుతున్నాం. చారిత్రకమైనటువంటి ఈరోజు మొన్న జూలై 15వ తారీఖున గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన పిసిసి అధ్యక్షులుగా రాహుల్ గాంధీ గారి సమక్షంలో ఆయన ఇచ్చినటువంటి మాటని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒకే పంట కాలంలో రైతు కుటుంబాలకి 2 లక్షల చొప్పున
రుణమాఫీ చేస్తాను అని చెప్పి ఆ రోజు ఓరుగల్లు కోటలో ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానానికి అనుగుణంగా ఈనాడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఆయన ఇచ్చినటువంటి మాట ఆగస్టు కల్లా నేను 2 లక్షల రుణమాఫీ రైతు కుటుంబాలకు చేస్తానని చెప్పి వాగ్దానం చేశారు. ఇది 2వ విడత. ఈ రోజున సుమారు 1,50,000 రూపాయలు ఉన్నటువంటి ఖాతాదారులందరికీ కూడా ఈరోజు రుణమాఫీ కాబోతా ఉంది. దానికి సహకరించినటువంటి మా ఆర్థిక శాఖ మంత్రులు, రాష్ట్ర మంత్రివర్గం, గౌరవనీయులు గౌరవ అసెంబ్లీ శాసనమండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు, అసెంబ్లీ స్పీకర్ అదేవిధంగా ప్రసాద్ గారు, గౌరవనీయ ప్రధాన కార్యదర్శి, గౌరవ మంత్రివర్యులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, రైతాంగ సోదరులు, పత్రికా పెద్దలందరికీ కూడా ఈ యొక్క చారిత్రక ఘట్టం భారతదేశ రాజకీయాల్లో ఎప్పుడూ కని వినెరిగినటువంటి రీతిలో ఆనాటి మన్మోహన్ సింగ్ గారి నాయకత్వాన దేశవ్యాపితంగా జరిగినటువంటి 70,000 కోట్ల రుణమాఫీ ఒక చారిత్రక సంఘటన. అదే పద్ధతిలో ఈరోజు ఒకే రాష్ట్రం, కొత్త రాష్ట్రం, అన్న మాటని నిలుపుకునేటువంటి రాష్ట్రం, ఒకేసారి ఒకే పంట కాలంలో మొదటి పంట కాలంలో 31,000 కోట్ల రూపాయలు మేము రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ మాటని నిలబెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి రాష్ట్ర రైతాంగం పక్షాన మనందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. గౌరవనీయులు అడ్వైజర్ పెద్దలు కేశవరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. ఈ ప్రభుత్వం వచ్చిన అతి కొద్ది కాలంలోనే 3 నెలలు 4 నెలలు ఎన్నికల సందర్భంగా మనం పాలనకు దూరంగా ఉన్నా పాలనని ఏమాత్రం కూడా కుంటుపడనీయకుండా, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి సాకులు చెప్పకుండా, అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మళ్లీ సరిదిద్దుకుంటూనే ఈనాడు అన్న మాటను నిలబెట్టుకుంటూ ఈరోజు 2వ విడత రుణమాఫీ 1,50,000 వరకు ఈరోజు రైతుల ఖాతాలోకి వెళ్తుంది. తప్పకుండా ఆయన గారి మాట ప్రకారంగా ఆగస్టులోనే 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలన్నింటినీ కూడా మాఫీ చేస్తామని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి వాగ్దానం. అది రైతుల యొక్క భరోసా అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇదే కాదు, ఆయన ఆధ్వర్యంలో ఈనాడు పంటల బీమా కూడా ప్రవేశపెట్టండి. అకాల వర్షాలు కావచ్చు, ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, లేదు వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పంట కోల్పోతే గత ప్రభుత్వంలో పంటల బీమాని కూడా తీసేశారు. దాన్ని మనం పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎంత ఖర్చైనా సరే అందరి రైతుల యొక్క ప్రీమియం మనమే కట్టి అన్ని పంటలకి కూడా బీమాను ఏర్పాటు చేస్తే రైతు గుండె మీద చేసుకొని వ్యవసాయం చేసే పరిస్థితి వస్తుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకి పంటల బీమాను కూడా కొనసాగిస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా రైతాంగానికి ఇచ్చినటువంటి మరొక భరోసా రైతు భరోసా. అది 7,500 ఒక పంట కాలానికి, 15,000 మొత్తం సంవత్సర కాలంలో 2 పంటలకేస్తే 15,000 ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆనాటి పిసిసి అధ్యక్షులు, అదేవిధంగా భారత జాతీయ కాంగ్రెస్లో ఉన్నటువంటి పెద్దలందరూ వచ్చి తెలంగాణ రైతాంగానికి మాటిచ్చారు. దాన్ని కూడా ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా అది కూడా తీర్చేదానికి ఈ ప్రభుత్వం ముందుకుంటుంది. దాని విధి విధానాల కోసం సబ్ కమిటీ వేశారు. గౌరవ మంత్రివర్గులందరూ కూడా దాన్ని ఆలోచిస్తున్నాం. ప్రజల దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి రేపు భవిష్యత్తులో స్పీకర్ గారు ఆదేశిస్తే శాసనసభ శాసన మండలిలో కూడా పెట్టి మీ అందరి ఆమోదం తీసుకొని రైతు భరోసా ఏ పద్ధతిలో ఉంటే పంటేసినటువంటి రైతుకు లాభం జరుగుద్దో, పంటేసినటువంటి భూములకు ఏ రకంగా ఇవ్వచ్చో, గతంలో జరిగినటువంటి పద్ధతులకు భిన్నంగా నిజమైనటువంటి రైతుకి
ఆ డబ్బు అందాలి అని చెప్పి ఆకాంక్షతోటి కొంత సమయం తీసుకున్నాం. తప్పకుండా ఈ సంవత్సరం కొద్ది కాలంలోనే దాని యొక్క విధి విధానాల్ని ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఇన్ని రైతాంగ కార్యక్రమాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఆయిల్ ఫామ్ కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆర్థిక మంత్రి నిధులు సమకూర్చారు. కాబట్టి గౌరవ శాసనసభ్యులందరినీ, శాసన మండలి సభ్యులందరినీ, అధికారులను కూడా ఎందుకు పిలిచామంటే మీరు కూడా రైతు బిడ్డలే. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఆయిల్ ఫామ్ తోటలు పెట్టాలని చెప్పి ఈ సమావేశానికి పిలిచాం. కాబట్టి దయచేసి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అధికారులు కూడా మీరందరూ మీ తల్లిదండ్రులు సంపాదించినటువంటి భూముల్లో ఆయిల్ ఫామ్ పంట వేయండి. మనకి 100 లక్షల మెట్రిక్ టన్నులు కావాల్సి ఉంటే ఈనాడు ఉత్పత్తి కేవలం 3 లక్షల టన్నులే ఉంది. అంటే ఇంకా 97 లక్షల మెట్రిక్ టన్నులు ఆయిల్ ఫామ్ను దిగుమతి చేసుకుంటున్నాం. 1,00,000 కోట్ల రూపాయలు విదేశీ మార్గ ద్రవ్యానికి మనం వెచ్చించాల్సినటువంటి అవసరం వచ్చింది. మీరందరూ చేయి కలిపితే ఈ 5 సంవత్సరాల్లోనే 5 లక్షల ఎకరాలు తెలంగాణ జిల్లాలో వేసే అవకాశం ఉంది. అన్ని జిల్లాల్లో కూడా ఆయిల్ ఫెడ్ ద్వారా ఫ్యాక్టరీల నిర్మాణం కొనసాగిస్తున్నాం. కాబట్టి దయచేసి అతి కొద్ది సంవత్సరాల్లోనే మీరు 10 లక్షల ఎకరాలకు వెళ్తే తెలంగాణ స్వయం సమృద్ధి కావటమే కాకుండా భారతదేశానికి కూడా ఆయిల్ ఫామ్ సప్లై చేసేటటువంటి శక్తి స్థాయి తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ రైతాంగానికి వస్తుంది అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఇన్ని అవకాశాలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో రైతాంగం కోసం అన్న మాటని నిలబెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా ఈ ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రిగా నాకు ఆ భగవంతుడు ఎంత శక్తి అంతా ప్రభుత్వం యొక్క ఆలోచనల్ని రైతుల దగ్గరికి తీసుకెళ్లి రైతులు సుభిక్షంగా ఉండేదానికి, రైతులందరూ కూడా అటు ఉచిత విద్యుత్ తోటి పాటు ఇరిగేషన్ మంత్రి గారు కూడా కొత్త ప్రాజెక్టులు అతి త్వరలో పూర్తయ్యే ప్రాజెక్టులకి ఈ సంవత్సరం ప్లాన్ చేసుకున్నారు. తప్పకుండా ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటూనే ఆ రకమైనటువంటి విద్యుత్ శక్తి నిరంతరంగా ఇస్తూనే సబ్సిడీ కార్యక్రమాలు కొనసాగిస్తూనే రైతాంగాన్ని నిలబెట్టి రైతే రాజు అనేటటువంటి క్యాప్షన్కి అర్థం ఇచ్చేటట్టుగా ఈ ప్రభుత్వం నిలబడుతుందని రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి భరోసాని నిలపడానికి ఆయన ఆదేశాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అందరి కేబినెట్ మంత్రులందరం ఈ యొక్క రైతాంగ సంక్షేమం కోసం పనిచేస్తామని చెప్పి ఈ యొక్క సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటూ ఉప ముఖ్యమంత్రి భట్టి గారిని వీలైతే కొంచెం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఒక నిమిషం భట్టి గారు, ఇంకొక పార్టీ చూసుకొని మీరు ఎదురు. థ్యాంక్ యూ. తెలంగాణ రైతాంగానికి 69 లక్షల రైతులకు నేను మాట ఇస్తున్నా. ఆగస్టు 15 తారీఖు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతా. 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా. ఏకకాలంలో ఏక మొత్తంలో మీకు రుణమాఫీ చేసే బాధ్యత నాది.